ఫ్రెండ్స్ ఇవి ఎంత ఇత్తనాలు చల్లేస్తారు పైన గోవలు తినేస్తాయని చెప్పేసి ఇలాగ కట్టెలు నాటేసి వల నాటుతారనమాట. చూడండి ఫ్రెండ్స్ ఎలాగుందో చూడండి. కొద్దిగా చెట్లు అనేది పెరిగిన తర్వాత ఈ వలలని పెరికేస్తారు, ఎందుకంటే అప్పుడు గోవలు అనేది తినేదానికి అవకాశం ఉండదు. చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉండదు. ఇక్కడ ఇది ధనియాలు చల్లినారు, ఇక్కడ కొత్తిమీర. చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉందో. ఇక్కడ వీళ్ళు పనిచేసేవాళ్ళు ఆకంతా కోసుకొని ఆ బండ్లు తీసుకెళ్ళి అక్కడికి వెళ్ళి అంతా క్లీన్ చేసి కట్టలు కట్టుకొని వాళ్ళు సేల్స్కి అయితే అమ్ముకుంటారు అన్నమాట. చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు. జనాభా అయితే ఏదో ఆకు అంటే మన ఇండియాలో చిర్రాకు ఉంటుంది కదా, ఆ ఆకు ఇక్కడ ఉంటుందని చెప్పేసి వాళ్ళు ఎత్తుకుంటూ ఉన్నారు, కానీ పేర్కొని కూడా ఏమనరు వాళ్ళు. చూడండి ఫ్రెండ్స్ ఇక్కడైతే ఎరువు తోలినారు, ఆ చిన్న చిన్న కుప్పలలో పెడలలో ఎరువు తోలినారు, పొలం పెట్టాలు అనేసి. చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ కొత్తిమీర కూడా చూడండి ఫ్రెండ్స్, ఇదైతే కొత్తిమీర చూడ ఎలాగుందో చూస్తుంటే పచ్చగా ఉంది. ఇక్కడ కొత్తిమీర అయితే 5 కోతలు కోస్తారు, 5 కోతలు కోసినా కూడా మళ్ళీ ఎగిరిస్తూనే ఉంటుంది. 5 సార్లు కోస్తారు, మళ్ళీ దున్నేస్తారు. ఇక్కడ అంటే దున్నడం అంటే మన మాదిరిగా ఎద్దులు అవి ఉండవు, కానీ మిషన్తో దున్నేస్తారు. చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉండదు. ఇది తినే ఆకు ఇప్పుడే ఒక కోత అయింది, 2వ కోతకు రెడీ అయింది, ఇది కోసేస్తారు. చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉండదు. అక్కడ వాళ్ళు ఏందో ఆకు కోసం ఎత్తుకుంటున్నారు వాళ్ళు. చూడండి ఎంత క్లైమేట్ అయితే ఎట్లా ఉందో, చల్లగా ఉంది అయితే. చూడండి ఫ్రెండ్స్ మన ఇండియాలో ఎలాగుందో అలాగుంది ఈ క్లైమేట్. ఓకే ఫ్రెండ్స్ బాయ్.